అందరికీ నమస్తే. సావు ఎట్లా వస్తుంది ఏం కథ ఎవరికి తెలియకుండొచ్చు. కనీసం గీలకైతే ఈ రకంగా చస్తాను మాత్రం అసలే ఊహించకుండొచ్చు. ఒక పోరగాడు ఒక పొల్ల వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద మనిషి. పోరగాడు చచ్చిండు, పెద్ద మనిషి చచ్చిండు. ఏమెక్కడ చచ్చిరు, ఎందుకు చచ్చిరు ఒకటే నిమిషాలు చెప్తే ఈయన ప్రయత్నం చేయరు. గమ్మతిగా ఉంటుంది ఇలా ముచ్చట. అయితే కర్ణాటక దగ్గర గుమ్మనూరు అంట. ఆ గుమ్మనూరులో ఓ పొరగాడు ఉన్నట్టు. ఆ పొరగానికి పెళ్లి కావాలని ఆ ఊరు తిరుగుతుంటే ఏ ఊరు తిరుగుతారో పిల్ల, నాకు తెలిసిన పోరింది, నీ పోరి పెళ్లి చేపిస్తాను, నువ్వు చేసుకుంటావా అని అడిగిండట పెద్ద మనిషి మధ్యలో బోకరే. అనగానే ఈయన చెవులు ఊపినట్టు చేసుకుంటానని పిల్ల ఫోటో చూపించగానే అబ్బాస్ ఏం ఏ నెంబర్ ఉంది పిల్ల పాడే మస్తు ముద్దుగుంది చేసుకుంటా అని చెప్పినట్ట పొరగాడు. చేసుకుంటా అని చెప్తే సరే అని అనుకోరంట. అక్కడ ఇక్కడ వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు తిరిగిరంట, బొట్టు పెట్టుకోరంట. ఇక మన పిల్లగాడు అనిపించుకోరు లగ్గం చేసిరంట. ఓ అంగరంగ వైభవంగా లగ్గం చేసిరంట. లగ్గం చేసి ఆడంగీడంగా 2 నెలలు ఏమో కాపురం చేసిరంట. 2 నెలలు కాపురం చేయగానే పిల్ల పత్తలే కూడా బీకపోయిందట. పిల్ల పేరు వచ్చేసేమో సరస్వతి, పిల్లగాని పేరేమో హరీషు. ఈ బోకర్ అంటే ఆయన పేరేమో రుద్రేషు. అయితే ఈ సరస్వతి అంటే ఆమె పత్తలే కూడా విక్కపోయింది. ఎక్కడవా అని 2 రోజులు దోలాడినట, దొరకలేదంట. అరే దొరకలేదు ఎక్కడవా అనగానే ఈయన గతంలోనే ఒక చిన్నపాటి ఈయనకు ఒక ముచ్చట చెప్పిరంట. ఆ పలాని కాడికే పోతున్నాను చూస్తే పలాని కాడికే పోయిందని కన్ఫర్మ్ చేసుకురంట. అయితే ఉంచుకున్న ఆయన ఎంపిక చేసుకొని పోయింది. ఈమె ఉంచుకున్న ఆయన ఏమంటే ఈమె వెళ్ళిపోయింది, ఇడిచిపోయింది, పత్తలే కూడా వీకింది. ఇక చుట్టుపక్కల వాళ్ళు ఏమాయరా పిల్లని పిల్లం అవపడతలేదు, అమ్మగారింటికి పోయిందా ఇంకొస్తలేదు, అమ్మగారింటికి పోయిందా ఇంకొస్తలేదు అంటే పోయిందని 2-3 రోజులు చెప్పుకున్నాక ఇంకా ఎన్ని రోజులు చెప్పుకుంటాడు, లాభం లేదు. ఇక నేను నా పిల్లం లేచిపోయింది అంటే నా సిగ్గుపోతట్టుంది. దోస్తుగాళ్ళు అసలే ఉంటే ఏమో కొత్తగా పెళ్ళా ఏమాయరా అంటున్నట. ఇక నా పిల్లం లేచిపోయింది అంటే సిగ్గుపోద్ది అనుకున్నట్ట. అడిగి చూసినట్ట ఈ పోరగాడు చచ్చిపోయినట. ఈ పోరగాడు సూసైడ్ చేసుకుండు, ఊరు పెట్టుకుండు. ఈ పోరగాడు చచ్చిపోయాడు. ఈ పోరగాడు చచ్చిపోయినాక మరి ఈ పొరగానికి ఈ పొల్లకు పెళ్లి చేసినట్టు ఉండు కదా రుద్రేషు. ఈ పొల్లకో పొరగానికో ఆడంటే మేనమామ అవుతాడంట. ఆడనుకున్నట్ట నేను పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్లి చేసుకోరు అంటే వాళ్ళ పెళ్లికి కారణం నేనే కదా, నా బతుకు పాడైపోను, నా బతుకు నేనెందుకు బతకాలే, నేను కూడా చస్తాని ఆడు ఊరు పెట్టుకొని ఆడు చచ్చిండట. ఆడు చచ్చిండు. అది మాత్రం పత్తలే కూడా విక్కపోయింది. కొసమేరిపోయింది అంటే ఈమె లవ్లో ఉన్న సంగతి, ఈమె గతంలో ఇంకోని ప్రేమించిన సంగతి ఈ హరీష్ అంటోనికి ముందుగానే తెలుసు అంట. హరీష్కి తెలుసు, హరీష్ అమ్మనాయనకి ఎరికేనంట. అమ్మనాయన కానీ ముందుగానే బోకర్ అంటోడు ఏం చేసిండట, పలానా అంతోటి అక్కడ తిరిగింది, తినేదేమో అక్కడక్కడ పాడైపోను కానీ ఇక నీ కాడికి వచ్చినాక మంచిగానే ఉంటుందని అంటే సరే నా కాడ ఉంచుకుంటా అనుకొని ఈ హరీష్ అనే పోరగాడు వీళ్ళ అమ్మనాయనకి చెప్పిండట, నాయన అమ్మ నేను చేసుకోబోయే పిల్లం మీ కోడలు నా భార్య గతంలోనే ఇంకొని ప్రేమించిందంట, ఆ నెంబర్ తిరిగిందట. కానీ ఇక నుంచి మన కాడ మంచిగానే ఉంటుంది, ఏమన్నా కూరి నాకు నచ్చ అని నచ్చ చెప్పినాక వాళ్ళు కూడా అయ్యమ్మ ఒప్పుకొని పెళ్లి చేస్తే 2 నెలలు కాపురం చేసినాక మళ్ళీ పాత నెంబడి పోయింది. గిట్ట తలగబడ్డరే తల్లులారా మీకు జర్ర ఇసొంటి వాళ్ళకి అందరూ అనట్లేను కానీ సిగ్గి శరం లజ్జ అనిపిస్తే లేకుండా వస్తున్నా. ఇది గతంలోనే ఒక నెమ్మడి పోతున్న సంగతి ఎరుకుండి కూడా వాడు పెళ్లి చేసుకుండి అంటే వాడు ఎసవంటోడు ఎంత మంచోడు చెప్పురి. గతంటోని మోసం చేసి మళ్ళా పాతోని సోపతే పోయినావంటే మరి కొత్తోని దగ్గర బలం లేకనా, పాతోని దగ్గర బలం ఎక్కువ ఉండా, లేకపోతే నీ వంట దుల్లు ఎక్కువ ఉండా. మరి ఏమెక్కడ పోయినట్టు సరస్వతి నీ పేరేమో గమ్మది ఆయమన్న పేరు పెట్టుకున్నావు సరస్వతి అనే. ఈడు చచ్చే పుస్తకం పాపానికి ఈడు చచ్చే, వీళ్ళిద్దరికి పెళ్లి చేసిన పాపానికి మధ్యలో ఉన్న బోకర్గాడు చచ్చే. 2 సావులకు కారణమైనవు. మరి పోయి మంచిగా ఉంచుకున్న దగ్గర పోయి సంసారం చేస్తున్నావు. నీకు సిగ్గి శరం లజ్జ ఉన్నది సరస్వతి ఏమన్నా గిసవంటి అయినాక పెళ్ళిళ్ళు యాడికెళ్ళి అయితే ఎట్టయి పాడైతే చెప్పురిగా. నాకైతే రోజు గిసోంటి వార్తలు పక్క 1-2 అయితే పక్క దొరుకుతున్నాయి. కానీ మీకు పోబుద్ధి ఉంటే పెళ్ళి చేసుకోబుద్ధి ఉంటే ఆ ఫస్ట్ లవ్ చేసినోడిని ఆ ఉచ్చుకున్నోడిని ఆనెమ్మటే పోతామా, ఈడన్నా బతికిపోవుగా. ఈడు బతుకు, ఈ పెళ్లి చేసే పాపానికి ఆడు బతుకు. నీ సకదానాలు మీ లవ్ వల్ల ఈ 2 జీవితాలు నాశనం అయిపోయి 2 పినిగా వెళ్ళిపోయాయి. ఇప్పుడు సంతోషంగా వీళ్ళు ఇక కాపురం చేస్తున్నా. కర్ణాటక జరిగిందంట ఈ ముచ్చట, కర్ణాటకలా ఇక ఉంటా. మరి ఇంతకంటే ఎక్కువేం చెప్ప గదర ముచ్చట.